బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరి గారు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాయటం జరిగింది. ఈ లేఖకు సంబంధించి ఆమె ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేయటం కూడా జరిగింది. సో దీన్ని ఒకసారి కనుక మనం పరిశీలించినట్లయితే ఆమె దీంట్లో లేఖలో పేర్కొన్నటువంటి అంశాలను క్లుప్తంగా ట్వీట్లో పెట్టడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో ఏపీలో ఇసుక మద్యానికి సంబంధించినటువంటి అక్రమాలు, అవినీతి భారీ స్థాయిలో జరిగాయి. వీటికి సంబంధించి చాలా దారుణాలు జరిగాయి. అక్రమంగా ఇసుకను దోచేశారు, అన్యాయంగా మద్యానికి సంబంధించి రేట్లు పెంచేసి అక్రమ మద్యాన్ని తరలించి ఇలా ఎన్నో అవకతవకలు జరిగినాయి. వీటిని పారదర్శకంగా విచారణ జరిపించాలి, దానికోసం సిబిఐ ఎంక్వైరీ వేయించాలి అని చెప్పి నేను లేఖలో డిమాండ్ చేయటం జరిగింది. ఈ లేఖను చంద్రబాబు నాయుడికి పంపించటం జరిగింది. ఈ లేఖలో సిబిఐ ఎంక్వైరీ కోరుతూ డిమాండ్ చేయటం జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి త్వరితగతిన స్పందించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను అని చెప్పి ఆమె ఒక ట్వీట్ చేయటం జరిగింది. మరి దీనికి చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.